ఏం అసలు మరి ఎట్లా ఫోన్ వచ్చినాయి. అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ప్రొసీడింగ్ అధికారిగా వచ్చినటువంటి భాస్కర్ నాయుడు గారికి, తర్వాత డిఓ అండ్ ఏపీడీ గారికి, ఏపీడీ అన్వర్ మేడం గారికి, మళ్ళీ జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా సోదరులకు, సామాజిక బృందం ద్వారా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపుగా 7,31,00,000 ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన నివేదికలు మా డిఆర్పీలు కూడా ప్రజావేదిక ముందు మళ్ళీ చదివి వినిపించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటిగా నాగేంద్ర 18వ విడత సామాజిక తనిఖీ వచ్చిన ఎమ్మెల్యే నాయుడు సార్ గారికి, ఏపీడీ మేడం గారికి, మరియు ఈ మండల అధ్యక్షుల గారికి, ఎస్ఆర్బీలు, మరియు మన పోస్ట్ డైరెక్టర్, ఏపీ ఈసీలు, ఈలు, మరియు వచ్చిన రికవరీ ఎంత, మీరు ఎంత కట్టారు, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది అనేది మీకు చదివి వినిపిస్తాము. 15వ రౌండ్ సామాజిక తనిఖీ 7/12/2021 నుండి 15/12/2021 వరకు జరిగింది. వాటిలో అమౌంట్ డివియేటెడ్ వచ్చేసి 4,893 రూపాయలు. టోటల్ అమౌంట్ రికవరీ అయిన అమౌంట్ 4,182 రూపాయలు. బ్యాలెన్స్ అమౌంటింగ్గా 711 రూపాయలు 15వ సామాజిక తనిఖీ పెండింగ్ అమౌంట్ కట్టవలసి ఉంది. అట్లాగే 16వ విడత సామాజిక తనిఖీ వచ్చేసి 6/3/2023 నుండి 9/3/2023 వరకు జరిగింది. అక్కడ టోటల్ అమౌంట్ రికవరీ వచ్చేసి 8,699. టోటల్ అమౌంట్ రికవర్డ్ 8,699 కట్టారు. బ్యాలెన్స్ కట్టవలసిన బ్యాలెన్స్ ఏం లేదు. అట్లాగే 17వ రౌండ్ కూడా 15/10/2023 నుండి 21/10/2023 వరకు జరిగింది. టోటల్ అమౌంట్ డివియేటెడ్ 11,777 రూపాయలు. రికవరీ కూడా 11,777 రూపాయలు రికవరీ అయింది. బ్యాలెన్స్ ఏం లేదు. కాబట్టి ఇదే విధంగా 17వ రౌండ్, 16వ రౌండ్ క్లియర్ ఎలా చేశారో ఇప్పుడు 18వ రౌండ్ సామాజిక తనిఖీలో వచ్చే రికవరీ పెనాల్టీ అమౌంట్ కూడా ఫోన్పే రూపంలో గతంలో కట్టినట్టు ఇక్కడే కట్టేయండి. ఈ పనులకు సంబంధించి వేతనాల రూపంలో 1,35,78,806 రూపాయలు ఖర్చు చేశారు. అలాగే మెటీరియల్ రూపంలో 34,29,935 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రెండవ అంశం వచ్చేసి గ్రామ సభ నిర్వహణ సార్. 202 పనులు సార్. 1,35,78,806 రూపాయలు. మొత్తం 1,586 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. ఆడిట్ పీరియడ్లో వచ్చేసి 1,174 జాబ్ కార్డుల వారు పనిచేయడం జరిగింది సార్. ఇక్కడ నెక్స్ట్ 5వ అంశం సార్, కమ్యూనిటీ వారిగా జాబ్ కార్డులు సార్. 6వ అంశం సార్, పని కొరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ రసీదులు వెళ్తలేదు సార్ తిరిగి వేతనదారులకి. 7వ అంశం సార్, జాబ్ కార్డులు వివరాలతో రాయలేదు సార్ వేతనదారులు పనిచేసిన వివరాలు.
నెక్స్ట్ సార్ 8వ అంశము పని వద్ద సౌకర్యాలు కల్పించలేదు సార్. నెక్స్ట్ సార్ 9వ అంశం సార్. ఇక్కడ మొత్తం టోటల్గా జనరల్ వర్కులు 112 ఉన్నాయి సార్. అందులో 109 పనులకు ఈసీ గారు చెక్ మెజర్ చేశారు సార్. కేవలం 3 పనులకు మాత్రమే చెక్ మెజర్ చేయలేదు సార్. పదో అంశం సార్. మస్టర్ వెరిఫికేషన్ వచ్చేసి ఏపీఓ గారు మరియు పిఓ గారు చేస్తున్నారు సార్. 11వ అంశం సార్. 7 రిజిస్టర్స్లో భాగంగా వచ్చేసి 3వ రిజిస్టర్ 1/4/23 అదొక నెల, తర్వాత 3/6/24 ఇదొక నెల. 2 నెలలు మాత్రమే నింపారు సార్, మిగిలిన నెలలు నింపలేదు. అలాగే 4B 29/9/2018 వరకు మాత్రమే ఉంది సార్. 5A 5B వచ్చేసి 7/10/2020 వరకు మాత్రమే ఉంది సార్. పదహైదో అంశం సార్. చాకలి పాపమ్మ వైఫ్ ఆఫ్ చేసిన సార్ కొత్త జాబ్ కార్డు వచ్చి ఇప్పించి పని కల్పించాలనేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్ మనకి. నెక్స్ట్ సార్ 17వ అంశం సార్. రూరల్ హౌసింగ్ పనికి సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ 20/230 కే మహమ్మద్ రఫీ వైఫ్ ఆఫ్ వీళ్ళ భార్య సార్ రజియాబీ 11,424 రూపాయలు అకౌంట్కి రాలేదో క్రెడిట్ చేయాలనేసి తెలిపారు సార్ వీళ్ళు. అకౌంట్ నెంబర్ తప్పుగా ఉంది భార్యది, ఒకసారి దాన్ని మాడిఫై చేయించండి అనేసి చెప్పారు సార్ మనకి. మనం ఎడిట్ చేసిన ఒకవేళ ఆ జాబ్ కార్డ్ నెంబర్ దగ్గర నా అకౌంట్ అయితే ఆధార్కి అయితే ఏ అకౌంట్ ఉందో ఆ బిల్స్ అకౌంట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మనం ఎడిట్ చేసినప్పుడు ఏబీపీఎస్ అకౌంట్లో ఆధార్కి ఏ బ్యాంక్ లేకుంటే ఆ బ్యాంక్ వెళ్ళిపోతుంది. చెక్ చేద్దాం, పిలిపించాం సార్, పిలిపిస్తే
మొక్కలు ఇంకా కావాలనేసి మనకు ఆల్రెడీ ఒక ఇది ఓకే సార్. ఈ జాబ్ బట్టి 16 వచ్చేసి జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం గారు మనకి ఒక ఐడియా చేశాను సార్. ఇంకా నాకు మొక్కలు కావాలి, చాలా ఆవరణం ఉంది నాకు. మొక్కలు నాటించి ఈ పొలిటికల్కి సంబంధం లేకుండా నాకు వాచన్ వాడు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసి 40 ఇచ్చాను సార్. మొక్కలు అయితే ఉన్నాయి అడిగినారు. నాకు ఇంకా కొత్త ఐడియా ఇచ్చి, నాకు గ్రౌండ్ చాలా ఉంది, కొత్త ఐడియా ఇచ్చింది అంటున్నారు. గట్టన్న గారి చిట్టమ్మ సరే మీకు సంతకం లేదు, హాజరు ఉన్నాయి, రికవరీ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్, 1000 రూపాయలు రవణమ్మ అనేది హాజర్లు ఉన్నాయి కానీ సంతకం లేదు, రికవరీ చేయడం జరిగింది సార్. సార్ 21 సార్. ఇక్కడ మహమ్మద్ రబీ పొలంలో వచ్చేసి 55 కొబ్బరి మొక్కలు నాటిన రికార్డు ఉంది సార్. పని ప్రదేశంలో అయితే మొక్కలు లేవు. మనకి రైతు అయితే గత ఎండల కాలంలో నీళ్ళు లేక చనిపోయాయి అంటున్నారు. సార్ చెప్పండి సార్. 22 కూడా సేమ్ సార్. కురు నాగమల్లయ్య పొలంలో వచ్చేసి 30 కొబ్బరి మొక్కలు నాటినట్టుగా ఉంది. పంట ప్రదేశంలో అయితే లేవు సార్. మనం ప్రతి ఒక్క రైతును కలవడం జరిగింది. ఇక్కడ 14 మంది రైతులు ఉంటేను. 23 అంశం సార్, కుమ్మరి భూపాలు సేమ్ సార్, 60 కొబ్బరి మొక్కలు. 24 అంశం సార్, పుట్ట రావణమ్మ సేమ్ సార్, 60 కొబ్బరి మొక్కలు. 25 కూడా సేమ్ సార్, రామచంద్ర పొలంలో 55 కొబ్బరి మొక్కలు. 26 కూడా సేమ్ సార్, రాఘవేంద్ర గౌడ్ ఫీల్డ్లో వచ్చేసి 55 కొబ్బరి మొక్కలు. 27 అంశం సార్, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్. ఇది సచివాలయం పనికి వచ్చేసి సచివాలయం ముందర వచ్చేసి సార్ 18 గుంతలు తీశారు, 5 మొక్కలు నాటారు. ఇవి కూడా లేవు సార్ మనకి.
నెక్స్ట్ సార్ 28వ అంశం సార్ టి వెంకటేశ్వరపురంలో వచ్చేసి 60 కొబ్బరి మొక్కలు నాటారు సార్. ఇది కూడా సేమ్ సార్. నెక్స్ట్ సార్ 29 సార్ పి శివరాముల పొలంలో సేమ్ సార్ 60 కొబ్బరి మొక్కలు లేవు. శివశంకర్ అనే రైతుకు వచ్చేసి మినీ గోకులం పని జరిగింది సార్. కొలతలు అయితే రికార్డు పరంగా ఉన్నాయి, కానీ శాండ్కి, మెటల్కి అండ్ సిమెంట్కి 2 times పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామ సభలో వచ్చేసి ఈసీ గారు రైతు కట్టిన కాంట్రిబ్యూషన్ అమౌంట్లో నుంచి రికవరీ చేస్తామని తెలిపారు సార్. ముప్పై 38 కూడా సేమ్ సార్. బాల వెంకటరమణ గౌడు. కొలతలు అయితే రికార్డు పరంగా ఉన్నాయి. 39 ఈ లక్ష్మి సార్. సేమ్ సార్ ఇది కూడా. నలభై సేమ్ సార్. జి గోవిందు. నలభై 41 సార్. కుమ్మరి గోవింద్ కూడా సేమ్ సార్. ఇది సేమ్ సార్. ఇది నలభై 42 కూడా సేమ్ సార్. ఇది మహబూబ్ బాషా. నలభై 43 సేమ్ సార్. కే నరసింహుడు. నలభై 44 సార్. పి శేషన్న. నలభై 45 సుగూరు నరసింహులు సార్. నలభై 46 సార్. సేమ్ సార్. ఇది శివన్న గౌడు సార్. 53 వరకు కంటిన్యూ సార్. ఇవి 4వ అంశం కేటగిరీ వారిగా పనుల వివరాలు. 5వ అంశం జాబ్ కార్డు వివరాలు. 6వ అంశం క్యాస్ట్ వారీగా పనిచేసినటువంటి జాబ్ కార్డు వివరాలు. 7వ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ రసీదు ఇవ్వడం లేదు. 8వ అంశం జాబ్ కార్డు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది.
9వ అంశం ఈసీ గారు అన్ని పనులు చెక్ చేయడం జరిగింది. 10వ అంశం 7 డేస్ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. 11వ అంశం రోజుగారి దివాస్ నిర్వహిస్తున్నారు. 12వ అంశం వర్క్ ఫైల్ అండ్ థర్డ్ స్టేజ్ ఫోటో ఒకటి పెట్టలేదు. 13వ అంశం నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం లేదు. వర్క్ ఫైల్ థర్డ్ స్టేజ్ ఫోటో ఏర్పాటు చేయలేదు. అంశం నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం లేదు. 14వ అంశం అవెన్యూ ప్లాంట్కి సంబంధించి 3600 నేమ్ బోర్డు పేమెంట్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ రికవర్ చేసినట్టు. కొంచెం నేమ్ బోర్డు అమౌంట్ రికవర్ చేస్తున్నారు సార్ అవన్నీ ప్లాంటేషన్. నెక్స్ట్ ఐపీటీ సంబంధించి మొత్తం 46 మొక్కలు కట్టారు సార్. రిటర్న్ చేసి మొక్కలు చనిపోయినాయి సార్. మొత్తం 46 మొక్కలు నాటున్నారు సార్. పిల్లలు 16 మాత్రమే ఉన్నాయి. 30 మొక్కలు చనిపోయి ఉన్నాయి. నెక్స్ట్ 16 ఇది వచ్చేసి మస్టర్ మిస్టేక్ సార్ రికవర్ అయింది. పదహారు రికవర్ అయింది సార్ మస్టర్ మిస్టేక్ రికవర్ అయింది సార్. 17 కూడా సేమ్ సార్ రికవర్ అయింది. నెక్స్ట్ 18 బోయే మధ్యమ సార్. ఈమె వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు వారానికి 3 రోజులు మాత్రమే మన పనికి వెళ్ళాలని సర్కులర్ సార్. కానీ 3 రోజుల కంటే అదనంగా 11 రోజులు రికార్డ్ చేస్తారు. ఎక్స్పెండిచర్ వివరాలు సార్. 2వ అంశం గ్రామ సభకి దండోర వేయించడం జరిగింది. 3వ అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4వ అంశం పనుల వివరాలు. దానికి అమౌంట్ ఎక్స్పెండిచర్ 99 పనులండి. 40,26,592 రూపాయలు ఖర్చు చేశారు. 592
ఫైనాన్షియల్ అయిపోయింది అది ఓకే. అది వర్క్ డీటెయిల్స్ కేటగిరీ వాళ్ళకి వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ వర్క్ డీటెయిల్స్. ఐదో అంశము జాబ్ కార్డుల వివరాలు. 696 జాబ్ కార్డులు మంజూరు చేయగా 483 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. అందులో 460 జాబ్ కార్డులను కలవడం జరిగింది. 23 జాబ్ కార్డుల వారు అందుబాటులో లేరు. ఈ వివరాలు గ్రామ సభలో కూడా చదివి వినిపించడం జరిగింది. ఆరో అంశం క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు. ఎస్సీలకి 199 జాబ్ కార్డులు మంజూరు చేయగా 169 జాబ్ కార్డుల వారు పనిచేశారు. అందులో 11 జాబ్ కార్డుల వారికి 100 రోజులు కంప్లీట్ చేశారు. ఎస్టీ జాబ్ కార్డు ఒక జాబ్ కార్డుకు పని కల్పించడం జరిగింది. 100 రోజుల పని దినాలు కల్పించలేదు. అదర్స్ వచ్చి 488 జాబ్ కార్డులు మంజూరు కాగా 313 మంది జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. 313 జాబ్ కార్డులు కాను 9 జాబ్ కార్డులకు మాత్రమే 100 రోజులు పని కల్పించారు. అంశం నెంబర్ 7 దరఖాస్తు తీసుకుంటున్నారు కానీ రసీదులు తిరిగి ఇవ్వడం లేదు. అది సప్లై లేదని అబ్జర్వర్. 8వ అంశం జాబ్ కార్డులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేస్తున్నారు సార్. స్టిల్ ఇప్పటి వరకు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పని వద్ద సౌకర్యాల్లో నీరు మాత్రమే లబ్ధిదారులు వేతనదారులు తీసుకెళ్తున్నారు. పట్ట కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ కల్పించడం లేదు. కల్పించాలని చెప్పి తెలియజేశారు. ఈసీ గారు 102 పనులు జరగగా అందులో 14 పనులకు చెక్ మెజర్ చేశారు. అందులో 41 పనులు హౌసింగ్ ఉన్నాయి సార్. మిగతాన్ని కూడా బిఎఫ్టీ అమౌంట్ రావడం, వర్క్ ఫైల్ అమౌంట్ వచ్చినాయి అనమాట, 100 రూపాయలు. తర్వాత వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. 11వ అంశం వెరిఫికేషన్ సార్. ఇది 11 మాస్టర్ వెరిఫికేషన్ చేయలు అధికారులు ఏపీఓ గారు చేస్తున్నారు. 7 రిజిస్టర్స్ 12వ అంశం పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. 13వ అంశం రోజ్గార్ దివాస్ కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. 19/10/2024 వరకు అప్డేట్ చేయడం జరిగింది. 14వ అంశం వర్క్ ఫైల్ నందు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఒక సోషల్ ఆడిట్, ఎస్సీ రిపోర్ట్ మాత్రమే పెట్టలేదు. మిగతా 13 రిపోర్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. 15వ అంశం ఒక్క పనికి నేమ్ బోర్డుకి పేమెంట్ చేశారు. ఆ నేమ్ బోర్డు ఉన్నది. మిగిలిన పనులకి నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆ పనులు పేమెంట్ కూడా చేయలేదు. ఒక్క పనికి ఇచ్చారు సార్. అది స్కూల్ కార్డు ఉంది. అది 7,000 రూపాయలు పేమెంట్ చేశారు. మిగతా వర్కులు దేనికి కూడా పేమెంట్ చేయలేదు. నేమ్ బోర్డు పెట్టలేదు. అంశం ఇది ఫీల్డ్ ఛానల్ సార్. శివనాగిరెడ్డి టు జి నాగయ్య వరకు ఎస్టిమేషన్ వేశారు. ఇక్కడ 300 మీటర్ల దాకా కాలువ అక్కడక్కడ పూజ చేసినాడు సార్ రైతు. గ్రామ సభలో ఆయన అవసరం నిమిత్తం పూడ్చుకున్నారని చెప్పారు. కానీ డోర్ టు డోర్లో మనకి కూలీలు కూడా పనిచేసామని చెప్పారు. పని చేస్తున్నటువంటి ఫోటోను కూడా మనకి ఇవ్వడం జరిగింది. 17వ అంశం కేసీ కెనాల్లో మేజర్ కెనాల్ పని చేశారు సార్. దీనికి సంబంధించిన మనకి అప్రూవల్ లెటర్ అనేది వాళ్ళ కాడ నుంచి మనకి ఇవ్వలేదు. ఈ పని కేసీ కెనాల్లో చేయడం కూడా వృధా అనుకుని మేము రాయడం జరిగింది. నెక్స్ట్ అంశం కూడా సేమ్ సార్. ఇది 2 ఐడీలు మేజర్ కెనాల్స్. 19వ అంశం ఇది హౌసింగ్ సంబంధించి 28 పని దినాలకు ఇవ్వాల్సి ఉంటే 32 పని దినాలకు ఇచ్చారు. అంటే 6 రోజులకి అదనంగా ఇచ్చారు సార్. గ్రామ సభలో లబ్ధిదారు నుండి రికార్డ్ చేపిస్తామని అబ్జర్వర్ చేత రాయించారు. వాడు ఉండేది పునాదులు మాత్రమే ఉంది సార్.
హౌసింగ్ సార్. అది 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే 50-40. 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో స్టేజ్ వైజ్ ఇవ్వాలి. ఆ స్టేజ్ వైజ్ ఫోటోలు కూడా ఇవ్వలేదు మాకు. అది 50 అనేది 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చింది సార్. అది సర్క్యులర్, అది మా కాడ కూడా ఉంది సార్ సర్క్యులర్. అది మనం చేసేది 23-24 ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అప్పుడు స్టేజ్ వైజ్ ఇవ్వాలి పేమెంట్. సార్ ఇప్పుడు పాత వాటికి కూడా అంటే 4 స్టేజెస్లో మనం ఇచ్చేవాళ్ళము. అది 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చిన సర్క్యులర్ సార్. మనం చేసేది వచ్చి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అప్పుడు 4 స్టేజ్లు ఉంది. ఆ 4 స్టేజ్ల ప్రకారమే పేమెంట్ చేయాలి. పునాదులు ఇప్పుడు పోయినా కూడా పునాదులే సార్. సరేలే, జీవో ఎప్పుడు వచ్చిందో చెప్పండి, గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిందో చెప్పండి. జీవో నేనేమంటున్నా, ఈ పేమెంట్ ఈ జీవో వచ్చిన తర్వాతే కదా చేశారు. ఆ జీవో ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అది మనం పేమెంట్ ఫిబ్రవరి ఎప్పుడు 32 రోజులకి పేమెంట్ ఎప్పుడు చేశారు? 24. ఇప్పుడు మీరు చూసినప్పటికీ ఏ స్టేజ్లో ఉంది హౌస్? పునాదుల కాడికి ఉంది సార్. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం మేడం నేను లేదనలేదు మేడం. మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఆడిట్ చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ అయినా కూడా జియో ఆ ఫైనాన్షియల్ ఇయర్ లోనే వచ్చింది. ఫిబ్రవరిలో పేమెంట్ ఏ డేట్లో చేశారు మీరు? దాన్ని అదే మేడం మార్చిలో ఫిబ్రవరి మార్చి మధ్యలో చేసినారు కదా. అది చూసుకోమండి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా. అది ఉండేది పునాది లెవెల్కి ఉంది సార్. అది ఆ జగనన్న హౌసింగ్ కాలనీలో ఉండేది. వర్క్ ఐడి నెంబర్ 500. అది కాదు బాబు, దీనికి 90 మ్యాండేట్, ఇప్పుడు 50 మ్యాండేట్స్ ఏ డేట్లో చేస్తున్నారు చెప్పు? పేమెంట్ ఏ డేట్లో చేసినారు? 28-24 తర్వాత చేశారా లేదా ఒకసారి చూసుకుంటారు. మీకు ఆ జీవో రాకముందే వాళ్ళు చేసి 6 రోజులకు 16 జీవో వచ్చిన తర్వాత ఓకే రైట్. అంతే సార్. 11 నెలలు కూడా చేసినారు. 2 వారాలు. ఒక్క 6 రోజులు మాత్రమే 2 నెలలు చేసినారు. 24 సార్. నా వర్క్ ఐడి 5/2/2024 నుండి 7/2/2020 ఒక్క వారం మాత్రమే 6 రోజులకు చేసినారు జీవో వచ్చినాక. దానికి ముందు 2 వారాలు చేశారు. ఇది ముందు చేసినారు 11 నెల 2020. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత మిగతా రోజులు చేసింటారు. దాంట్లో ఏం తప్పులేదు. జీవో వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ అదే మీరు జియో వచ్చిన తర్వాత ఇచ్చినామని చెప్పి ఎక్స్ప్లెనేషన్ రాసామ్మా. ఓకే సార్. జియో కంటే ముందు 28 రోజులే చేసినాము. జియో నెక్స్ట్ కూడా సేమ్ సార్. మిగతా సిగ్నేచర్ చేయాల్సి వచ్చిందని రాసాము. 21 చెప్తా సార్. ఆడ మనకి 4.3కి 2.1 ఉంది సార్. ఆడ కొలత కూడా మనకి తక్కువ వస్తుంది. అలా అంటే పాత ఇంటికి జాయిన్ చేశారు. ఇది ఇల్లు సార్. ఇది ఈ కొలత కొలిచినాం 4.3కి 2.1 కాదు. మనకు డైమెన్షన్ చూడం. మనం ఇంటి చూస్తాం. ఇంటికి బేస్మెంట్ వేస్తే 50 days. డైమెన్షన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు హౌసింగ్ వాళ్ళ డైమెన్షన్స్ మీరు చూసుకోవాలి. నేను చూసుకోండి. మేము మాకు బెనిఫిషియర్ని మీరు ఐడెంటిఫై చేసి కనీసం 10 స్క్వేర్ మీటర్లే సార్. కనీసం 150 స్క్వేర్ మీటర్లనే ఉండాలి. కనీసం ఒక రూమ్ వేసుకునేటట్టుగా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తా కాదనలా. చిన్న 10 స్క్వేర్ మీటర్ వస్తుంది. 2.1కి 4.3 సార్. ఒక నిమిషం. చిన్నది వస్తుంది. అలా పోనీ ఫోటోలు అన్నా ఇస్తారంటే ఫోటోలు కూడా ఇవ్వడంలే. ఉండాలి కనీసం ఒక 120 స్క్వేర్ మీటర్లనే ఉంటే 1.4 సెంటర్ ఒక సెంటర్ మనకి ఓకే అనవచ్చు. టాయిలెట్ కట్టుకుంటాడు ముందుకి, ప్లస్ స్లాబ్ కూడా ముందుకు వస్తుంది కదా. కాదు ఇది కాదు సార్. ఇది ఈ ఫోటో వచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకురమ్మని చెప్తారు. ఒక సైడ్ కాదు సార్. ఒక్క నిమిషం. పూర్తి స్థాయిలో నేను తీసాను కదా.
సార్ పూర్తి స్థాయిలో నేను ఇప్పుడు ఇది బేస్మెంట్ ఉంది సార్, దీని తర్వాత ముందు టాయిలెట్ కట్టుకుంటాడా కట్టుకోరా? ఇది ఒక్క రూమ్తోనే ఉంటాడా? నేను తీసినా కదా పూర్తి స్థాయిలో. ఇది బాత్రూము, ఇది ఇల్లు, ఇది మధ్యలో ఉంది గోడ. ఇవి ఇప్పుడు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇది ఆల్రెడీ పాత ఇంట్లో వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ వేశారు. ఇది వచ్చి పాత బాత్రూమ్ అనమాట ఇక్కడ ఉండేది. నేను కాదని చెప్పండి, నేను కనీసం స్థలం అన్నా మనకి అంత ఉండాలి కదా, ఇంటి స్థలం అంటున్నా నేను. ఈ గోడ మీద కట్టుకుంటాడే ఇప్పుడు. ఈ గోడ మీదనే కట్టమంటున్నారు ఆయన. ఇది 4.1 మీటర్లు, ఇక్కడ 2.5 ఉంది. మొత్తం 10.72 స్క్వేర్ మీటర్లు వస్తుంది మనకి. నేను అనడం ఏమంటే ఒక సార్ మాకు 260 ఆ స్క్వేర్ మీటర్ ఉండాలి. సార్ ముందు కట్టుకుంటాడు కదా సార్, డైమెన్షన్ కట్టుకుంటాడు కాదు, ఇప్పుడు కట్టలేదు కదా ఉండేది మనకి. మీకు డైమెన్షన్స్ నాట్ ఇంపార్టెంట్ కదా సార్ మీకు. మాకు అట్ట కాదు, మేము కొలత కూడా తీస్తాము. డైమెన్షన్ మీరు ఎంబుక్ ఇవ్వలే మాకు, మీ ఎంబుక్ ఇవ్వండి, మీ కొలత రాయాలి కదా. ఎంబుక్ ఉంది కదా సార్, మాకు ఇవ్వలేదు కదా. డైమండ్ మీకు సంబంధం లేదంటే ఆడిట్ ఏం సంబంధమో చెప్పండి. డైమెన్షన్ సంబంధం లేదు. మేము లాస్ట్ ఫైనల్ చేసేటప్పుడు అంటే వాళ్ళు చిన్న దంతకొద్దు బాత్రూమ్ కట్టుకున్నా ఇల్లు ఉందా లేదని మేము చెప్పేయాలి అంతే, సోషల్ ఆడిట్. సార్ నేను అదే చెప్పట్లేదు సార్. ఇప్పుడు మీరు అదే తర్వాత మీకు సంబంధం తర్వాత ముందు మీరు కట్టుకుంటాడు కదా సార్. మీకు సంబంధం లేదంటున్నారు మీరు. మాకు ఉండేది 1.4 సెంట్లో ఉండాలండి. 1.4 సెంట్లో ఒక ఇల్లు కట్టాలని ఉంది. ఏది అట్లా అవును. ఇప్పుడు పగడాల కొలతలు మీ దాంట్లో మెజర్మెంట్ ఎంత? సార్ దీంట్లో డైమెన్షన్ స్టేజ్ ఒకటే వేస్తాం సార్. డైమెన్షన్స్ ఎక్కడ? డైమెన్షన్స్ చూసేసి లాస్ట్ ఫైనల్ ఆర్సీ కంప్లీషన్ చేస్తాం. ఇప్పుడు మేడం ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, ఇది ఒక సింగల్ రూమ్లో 7 వర్క్ ప్రాసెస్. ఇది ఇంకా మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు. ఇది 19 దానికి ఓకే అని రాసినాను. 21 ఫంక్షన్ కదా, 21 కదా ఇప్పుడు మాట్లాడేది. అవును సార్, కట్టుకుంటా అంటున్నారు. కట్టుకుంటారో లేదో బెనిఫిషరీ రాలేదు. బెనిఫిషరీ రాలా, ఇక్కడికే రాలా బెనిఫిషరీ. వాళ్ళు కట్టుకుంటారో లేదో తెలియదు సార్. వాళ్ళు కట్టారో లేదో మేము నెక్స్ట్ ఆడిట్ చేయము కదా. ఆడిట్ చేయము కానీ మనం ఆపేవచ్చు వాళ్ళు పేమెంట్. అదే సార్, ఇప్పుడు ఉన్నంత వరకు ఆపేవచ్చు. సోషల్ ఆడిట్ ఇష్యూ వచ్చి కదా అనేసి పేమెంట్ ఆపేవచ్చు కదా చేయకుండా. ఇల్లు పేమెంట్ చేయరు కదా, తక్కువ మేము చేయం సార్. అసలు ఫర్దర్ స్టేజ్ చేయం సార్. సార్ సమయం చేస్తాం సార్. అదే మనకి స్క్వేర్ మీటర్ ఎంషీట్ ఉంది. అది మనకి 22వ అంశం. ఒక గోడ 2 ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చారు సార్. 90 పందినాలు ఇచ్చేసినారు. ఇల్లు పూర్తి స్థాయిలో ఉంది. రెండింటికి మధ్యలో ఒకే గోడ ఉంది. ఎవరికైనా ఒకరికి ఒక వాల్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి యాక్చువల్గా. అంటే అది ఇలా అన్నదమ్ములు సార్. జాయింట్ మధ్యలో జాయింట్ గోడ ఉంది, ఒకే గోడ. ఒక గోడని డిడక్ట్ చేసి పేమెంట్ చేసి ఉంటే సరిపోయేది. అంటే ఇప్పుడు అందరూ అట్లా కట్టుకుంటున్నారు కదా. నేను కాదని చెప్పాను. మధ్యలో పారగోటి గోడ ఉంటుంది సింగిల్. డిడక్షన్ చేసి పేమెంట్ చేయాలి సార్. అది ఒక గోడ. అన్నదమ్ములు ఉన్నప్పుడు పక్కన 90 మీరు ఏ ఇల్లు చూసుకున్నా జాయింట్ ఫార్మ్ మీదనే ఉంది. 1,80,000 బెనిఫిషరీ కట్టుకోవడమే ఎక్కువ. మళ్ళీ జాయింట్ ఫార్మ్ అంటే ఎక్కడ కడతారు సార్ వాళ్ళ అమౌంట్? మాది కానీ గోడ పార్కే కట్టుకోవాలి మేడం. మాకు 3 గోడలే వచ్చేది. మీరేమో సపరేట్ చేయాలంటే మాకు ఇప్పుడు ఈ గోడ అనేది మన డైమెన్షన్స్ మేడం. ఆర్సీలో కట్టేటప్పుడే మేము డైమెన్షన్స్ ఆర్సీలో పేమెంట్స్ టైం కదమ్మా. వాళ్ళు ఈ
అంటే పేమెంట్ మీరు చేశారు హౌసింగ్ సంబంధించి. ఇప్పుడు మనం ఇచ్చేది వేజ్ మాత్రమే కదా, కూలీ పనిగా చేసి మాత్రమే. మట్టి గోడలు రాసుకొని వేసుకున్న దానికి ఆ గోడలతో మనకు సంబంధం లేదు, వాళ్ళు రిస్క్ ఫేస్ చేస్తారు ఇంజనీరింగ్ హౌసింగ్ వాళ్ళు. మన 4 గోడలకి సార్ పేమెంట్ చేసేది 90 దినాలు అనేది 4 గోడలకి పేమెంట్ చేస్తారు సార్. 4 గోడలు పేమెంట్ చేస్తారు. సరే వాళ్ళకి స్థలం అడ్జస్ట్ కాదని చెప్పి ఈ పార్క్ ఇంకొక పార్క్ కట్టుకుంటాడు, జాయింట్ పార్క్ కట్టుకుంటాడు. అదే సార్, ఇప్పుడు మధ్యలో ఇద్దరికి స్థలం లేకపోయినా మధ్యలో ఇద్దరు కలిపి ఒక గోడ కడతారు సార్ అందముడు అయితే. నేను ఏమంటానంటే అట్లాంటప్పుడు ఒక గోడ ఒక్కరికి డిడక్షన్ చేస్తే సరిపోయేది కదా అని నేను అంటున్నాను. నేను మ్యాండేజ్ తగ్గించి ఒక 12 మ్యాండేజ్ తగ్గించి ఇస్తే ఏం అయిపోతుంది సార్ అది. దాంట్లో మనము వీళ్ళు నీట్గా ఈ ఎంబుక్లో రాయవచ్చు, ఒకే అందంలో ఒకే గోడ కట్టుకున్నారు కాబట్టి మ్యాండేజ్ 12 రోజులు 2 వారాలు 3 వారాలు డిడక్షన్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. రాసి ఎంపీడో అయితే సైన్ చేయిస్తే సరిపోయేది ఆడికి. అది 3 ఉన్నాయి సార్, అవి 3 ఉన్నాయి అట్లాంటివి. పల్లెటూరులో ఉంటుంది కదా మేడం. ఇచ్చిందే 1,50,000 అసలు ఖర్చునే 25 వచ్చేది వాళ్ళతో సంతకం చేయాలి వాళ్ళు మామూలే. ఆ విధంగా పాయింట్అవుట్ చేయడం వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పినారు. లెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నాను సార్. 25 పార్టీలు సార్. అరుణ్ అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సార్. ఓకే సార్, ఈ కారణంగా ఇది చేయాల్సి వచ్చింది. ఓకే, బెనిఫిషియర్స్కే డబ్బులు ఎక్కడ ఏమీ బెనిఫిషియర్స్ సార్ ఇవి. ఇది నేను పట్టినప్పుడు ఫోటో సార్. ఇది లోపల జాయింట్ ఉంది. ఏమి భర్త పుల్లయ్య వచ్చి వాలంటరీ, ఆయనకు కూడా పేమెంట్ చేశారు. ఆ రోజు చెప్పిన వాలంటరీకి పేమెంట్ చేశారు. దీనికి సంబంధించి 3 దశల ఫోటో నాకు ఇవ్వలేదు సార్. ఇదే విషయం చెప్పిన ఓపెన్ ఫారం కూడా నువ్వు 3 దశల ఫోటో ఉంటే చూపించుకోండి అని నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా చెప్పినా. నేను ఫోటోలు ఉన్నాయన్నా సార్. ఇది మనకి శాంక్షన్ కాకముందే ఇది కంప్లీట్ అయింది. తర్వాత శాంక్షన్ వచ్చిన తర్వాత ఫోటో ఉండేది ఒకటే ఫోటో కదా సార్. శాంక్షన్ కాకముందే కట్టుకున్నాడు. మనకి శాంక్షన్స్ తొందరగా ఇవ్వలేదు. స్టేజ్ వైజ్ ఫోటోస్ అంటే ఇదే ఫోటో వస్తుంది సార్. లేదు సార్, అది మీకు ఫోటో కూడా చూపిస్తున్నా సార్. సార్ ఇప్పుడు శాంక్షన్ కాకముందే కట్టుకున్నాడు సార్. నేను అదే అంటున్నాను, ఫోటో శాంక్షన్ కాకముందే ఇది కట్టుకున్నాడు సార్. మనం ఏం చేస్తామంటే ప్రపోజల్ పంపించిన తర్వాత 1 yearకో లేదా 6 monthsకో ఎప్పుడో ఇస్తాడు సార్. లేట్ అవుతుంది. సార్ మొన్న కూడా సార్ ఒకటి హౌస్ అయితే అది ఎంఆర్ఓ గారు ఇచ్చినారు, అంటే వాళ్ళు ముందు కట్టుకున్నారు, తర్వాత శాంక్షన్ అయ్యి పేమెంట్ చేసుకున్నారు అంటున్నారు. అది మేమేమంటామంటే ముందు కట్టుకున్న ఆ ప్రాసెస్ కాదు కదా, పాత హౌస్కి ఎట్లా పేమెంట్ చేస్తారు వీళ్ళని కదా. ఆ మాదిరిగా అయితే ఊరు వాళ్ళు అందరూ వస్తారు కదా, నేను కట్టుకున్నా నాకి అంటున్నారు కదా. నేను స్టేజ్ వైజ్ ఫోటో అడుగుతున్నాను, మీరు స్టేజ్ వైజ్ ఫోటో ఇవ్వండి. దీనికి నేనేం మాట్లాడుతున్నాను. అందులో వాలంటీర్ సార్, వాలంటీర్ పేరు మీద కూడా 3 రోజులు చేయాల్సింది 6 రోజులు ఇచ్చారు. ఆయన వాలంటరీగా వేయాలి, అక్కడ హౌసింగ్ బెనిఫిషియరీగా వేశారు సార్. ఇప్పుడు వాలంటరీ అనేది మీకు వేరే దానిలో మన రెగ్యులర్ వర్క్. ఈ హౌసింగ్ బెనిఫిషియరీ 99 days వేశారు కదా, నేను హౌసింగ్ బెనిఫిషియరీ. హౌసింగ్ వచ్చి వాళ్ళ భార్య మేడం. ఇప్పుడు వాళ్ళకు 99 days వేయాలంటే మనం 99 days వేయాలంటే ఇంట్లో పెట్టి వేయాలి కాబట్టి వేసింటారు అంతే. దాంట్లో ఏం నాకు తెలిసి అయితే అదేం డీవియేషన్ కాదు, ఒక హౌసింగ్ బెనిఫిషియరీగా వేస్తే. వాళ్ళే చెప్పి వాళ్ళే రాయించుకున్నారు. మేమేం మాట్లాడడం వాళ్ళే రికవర్ రాయించిన తర్వాత మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. 31 కూడా సేమ్ సార్, అన్నీ సేమ్ సార్. అన్నీ డ్రాప్ లేదు సార్. అది యాక్చువల్గా నేను హౌసింగ్ అంటే ఒప్పుకుంటా సార్, మనసాక్షిగా ఒప్పుకుంటా. నేను మనసాక్షిగా ఒప్పుకుంటా. హౌసింగ్ అంటే వాలంటీర్ అంటే ఓకే, మీరు డ్రాప్ చేసిన ఒప్పుకుంటా. ఎర్త్ వర్క్ సార్, అది ఏడా చేసుకున్నారు ఆడ వాలంటీర్లో సచివాలయంలో 30 రోజులకి అటెండ్ చేసుకున్నారు. వర్క్ చేయాలా, ఏ పోలీస్ ప్లేస్ చూసుకోవాలి తెలియదు వాళ్ళకి. సార్ నేను మిమ్మల్ని అనడం లేదు కదా, ఎఫ్ఐ లేకపోతే టీ రిస్క్ రిస్క్ చేస్తారు. ఇంకా మనం ఇంతమంది పని చేయపోయాలన్నప్పుడు ఎట్లా చేస్తాం? ఆవేశపడితే ఇంటి పక్కన ఆవేశపడాల్సి వస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేడు, ఎంత పని చేస్తారు టీఏ మెజర్మెంట్ అదే సార్. అప్పుడు టీఏ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ లేదు అని అక్కడ
ఇక్కడే రాయించుకుని ఉంటే సరిపోయి ఉంటుంది కదా అబ్జర్వర్తో. నేను అన్నది అది తీసుకోవాలి కదా, మేము వాళ్ళు మేము పని చేసి పని కూడా ఇస్తామని చెప్తారు. ఎందుకు రాయించారంటే ఏం చేస్తారు మేడం? అక్కడ అన్ని కూర్చొని అట్లా ఆగిపోతుంది. ఇంకా ఆగిపోవాలి దాన్ని ముందుకు తీసుకోవాలి, దాన్ని ఎక్కడ స్టక్ చేయకూడదు కదా. మేము వాళ్ళ తర్వాత ఒపీనియన్ తీసుకున్నాం, మేము ఎందుకు కడతాం అంటున్నారు. పని చేసినాం కదా అని ఇంక ఎట్లా ఆగిపోతుంది మేడం? ఆగిపోతుంది ఎట్లా చేస్తారు? ఇంకా రేపు ఎవరు తీసుకుని పని చేస్తారు? ఇంకా ఎవరికైనా నామ్స్ విరుద్ధంగా చేయమని చెప్పండి సార్. నామ్స్ ప్రకారం వెళ్ళాలి. పంచాయతీ రాజ్ సార్ గవర్నమెంట్లోనే జీవో ఇచ్చింది, దానికి విరుద్ధంగా వెళ్తే ఎట్లా మనకు చెప్పండి. కొన్ని విరుద్ధంగా పోవాల్సి వస్తుంది సార్. ప్రకారం కొన్ని జీవో విరుద్ధంగా పోవాల్సి వస్తుంది. జీవో ప్రకారం పోవాలంటే ఎవరు పంచలేదు. ఇప్పుడు తప్పదు. 34 ఇది పిఆర్లో మనకి విండోస్లో మళ్ళీ పిల్లర్స్ డిడక్షన్ చేయకుండా ఉంటే వితౌట్ అమౌంట్లో రికవరీ చేస్తామని చెప్పారు సార్. సార్ ఏ గారు వచ్చినా సార్ చెప్పండి. పిఆర్ పిల్లర్స్ డిడక్షన్ ప్లస్ వితౌట్ అమౌంట్లో రికవరీ చేస్తామని దీనిలో గ్రామ టూ ట్రాక్ అని విండోస్ వస్తుంది. అది పొరపాటున బుక్లో 3 ట్రాక్ రాసినది రికవర్ పెట్టాను. ఓకే, దాన్ని మీకు పర్మిషన్ ఇస్తేనా 3 ట్రాక్ మార్పిస్తాను. అది తీసేసిన వేస్ట్ సార్. అది మీకు ఎందుకు వాళ్ళు పెడతా ఉంటారు. విత్యాల్లో రికవర్ చేస్తామని చెప్పినారు చూడు సార్. వాళ్ళు కూడా పెట్టారు. వితౌట్ అమౌంట్ ఉంది కాబట్టి రికవర్ చేయవచ్చు సార్. ఒక్కొక్క బిల్డింగ్ మీద 1 lakh ఎక్స్ట్రా పెట్టినారు ఖర్చు. అది రావు వాళ్ళకి ఏదో అడుక్కొని కాలు పట్టుకుంటే పని చెప్తుంది. మళ్ళీ రికవరీ అది వాళ్ళు 2 ట్రాక్ తీసుకుపోయి 3 ట్రాక్ పెడతా ఉంటున్నారు సార్. ఫోన్ చేసి మీరు 3 ట్రాక్ రీప్లేస్ ఇవ్వండి పర్మిషన్ సార్. మళ్ళీ వచ్చి వెరిఫై చేసుకోండి. మళ్ళీ రారు, ఒకసారి ఆడిట్ అయిపోతుంది. వాళ్ళకి తీసుకుని పాడైతే మీకు ఎందుకు అవసరం లేదు సార్. మేము మీకు అవసరం లేదంటే నేను అనడంలే, నాకు అవసరమైంది చెప్తున్నా సార్. మీరు నాకు అవసరం లేదన్నారు, నాకు అవసరమైంది చెప్తున్నారు. గ్రామ సభ చర్చనే తీసుకోండి సార్ అంటున్నా నేను. సార్ 2 ట్రాక్ విండోస్ తీసుకుపోయి నాకొద్దు, నాకెందుకులే పాడైతే అవన్నీ మీకు ఎందుకు? అదే మాకెందుకు, మీరు విద్యార్థి అమౌంట్లో రికవర్ చేస్తామన్నారు, అదే రికవర్ చేయండి. మాకెందుకు మర్చిపోయారు ఇంత అమౌంట్ మీకు 1,64,000 రాసినారు సార్. ఎస్టిమేట్ ప్రకారము స్క్వేర్ మీటర్ ప్రకారం లెక్కేసి అంత పోతుందని రాశారు. మేము సరే వాళ్ళు అనుకున్న 3 ట్రాకే పెడతాం సార్. పెట్టేస్తాం సార్. మాట్లాడి సార్ బ్రిక్ మేషనరీలో కూడా ఉండండి సార్. మేము అడుగుతున్నారు కదా, ఉండండి. అది అయిపోవాలి కదా. బ్రిక్ మేషనరీ పెడుతుంది. అది నేను చెప్తా చూడు సార్. ఇక్కడ ఈ బ్రిక్ మేషనరీ అనేది దాంట్లో పిల్లర్ డిడక్షన్ చేయాలి సార్. ఇది ఆర్బీకే వెల్నెస్ సెంటర్. అది ఫైనల్ బిల్ రికార్డ్ చేస్తాం సార్. అది చేయలేదు సచివాలయంలో. అది రాయడం మర్చిపోయాను సార్. చేస్తాం. పైన వాళ్ళకి 20 లక్షల పేమెంట్ ఇవ్వాలి సార్. దానిలో ఫైనల్ బిల్ చేయలేదు. చేసి ఇస్తాం, మీకు సబ్మిట్ చేస్తామంటే రికార్డ్స్. మేము అదే చెప్తున్నాం సార్. ఫైనల్ బిల్లోనే డిడక్షన్ చేసి ఇవ్వండి అంటున్నాం మేము కూడా. విద్యార్థులకు ఫైనల్ చాలా తేడా ఉంది. విద్యార్థి అమౌంట్లోనే మళ్ళీ విద్యార్థులు అంటే ఒకటి ఫైనల్ బిల్ అంటే వాళ్ళకి రావాల్సిన పేమెంట్ 1 lakh ఇన్ ప్రోగ్రెస్ అంతే చేస్తాం. మేము అది చెప్తున్నాం కదా. విద్యార్థులని మీరెందుకు పాయింట్ విద్యార్థులు రికార్డ్ చేయండి. మేము పాయింట్ కాదు సార్. గ్రామ సభలో జరిగింది సార్. గ్రామ సభ చర్చ రాయమంటున్నాం. గ్రామ సభలో ఏమో రికవర్ చేపిస్తామంటారు. ఇక్కడ ఓపెన్ ఫార్మ్లో వచ్చి మొత్తం డ్రాప్ చేస్తుంటారు. డ్రాప్ కాదు, డ్రాప్ చేయలేదు. పెట్టేస్తాం. మీ దాని ప్రకారం చేస్తాం, సరి చేస్తాం అంటున్నాం. మీరు పాయింట్ అవుట్ చేశారు కదా, ఫైనల్ బిల్ కాబట్టి సరి చేస్తాం చెప్తున్నాం. నేను సర్దుబాటు చేయమని చెప్పడం లేదు సార్. ఫైనల్ చేస్తారు మీకు ప్రోగ్రెస్ ఉంది సార్. ఇన్ ప్రోగ్రెస్. ఫైనల్ బిల్లో నేను అన్ని సరి చేస్తాను. కొత్త ముట్టుడు అట్లా అడ్వాన్సెస్ చేసిన ఆ టైంలో ప్రోగ్రెస్ పేమెంట్ కావాలని సెకండ్ సొంత పరిస్థితి గ్రామ సభకు హాజరయ్యారు.
10 రకాల వారిగా పనులు ఇవ్వాలి సార్. 4వ అంశం వర్క్ ఐడి వారిగా పనులు వివరాలు. మొత్తం కంటిన్యూస్. 5వ అంశం జాబ్ కార్డులు ఇవ్వాలి సార్. 6వ అంశం క్యాస్ట్ వారిగా జాబ్ కార్డులు ఇవ్వాలి సార్. 7వ అంశం డిమాండ్ తీసుకున్నాం కానీ రసీదులు ఇవ్వట్లేదు. 8వ అంశం సార్ జాబ్ కార్డు పూర్తి స్థాయిలో అప్డేట్ చేస్తున్నాం సార్. 9వ అంశం సార్ పని వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నిర్వహించట్లేదు, పక్కన నిర్వహించారు. 10వ అంశం సార్ మస్ట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సార్. 11వ అంశం 7 రకాల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో. 12వ అంశం రోజుగా దివాస్ కూడా నిర్వహిస్తున్నారు. 13వ అంశం వర్క్ ఫైల్లో జియో ట్యాగింగ్ కూడా కట్టలేదు సార్ హౌస్కి సంబంధించి. మా డాక్యుమెంట్స్ అన్ని నిర్వహించారు. జియో ట్యాగింగ్ ఫోటోలు ఒకటే పెట్టారు సార్. పద్నాలుగు సార్ 17 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయకుండానే కంప్లీట్లో పెట్టారు సార్. 14 సార్ కంప్లీట్ వర్క్స్ కంప్లీట్లో పెట్టారు సార్ 17 పనులు. సార్ 22 పనులకు సంబంధించి 22 పనులు ఈసీగా టెక్నాలజీ చేంజ్ అయింది సార్. సార్ కెనాల్ ప్లాంటేషన్ సంబంధించి 400 మొక్కలు ఇచ్చారు. 10 ప్రదేశంలో 10 మొక్కలు ఉన్నాయి సార్. 390 మొక్కలు. కెనాల్ ప్లాంటేషన్ సంబంధించి మొక్కలు లేవు సార్. 390 మొక్కలు లేవు. మేడం నమస్తే మేడం. వాళ్ళకి తెలియక పెట్టినారు. వీకెండ్ అనేది ఇప్పుడు వస్తుంది. ఇంజనీరింగ్ వస్తుంది నాకు కాసుగా తెలియదు. కానీ ఇష్యూ ఏంటంటే వచ్చింది. ఎఫ్ఐ లేట్ సార్. రికార్డ్ పీరియడ్లో లేట్ సార్. అది కూడా కరెక్టే. అప్డేట్ చేయమని చేపిస్తున్నాం. పని వద్ద సౌకర్యాలు కల్పించలేదు సార్. 9వ పని. అదే అదే పదో పాయింట్ సార్ చెక్ మెజర్మెంట్ సార్. మొత్తం జనరల్ వర్క్లు 44 జరిగాయి సార్. 24 వర్కులు చేశారు, 20 వర్కులు చేయలేదు సార్. చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. 24 వర్కులు చేశారు సార్. అది రాలేదు. చెక్ మెజర్మెంట్ సార్. జనరల్ వర్కులు 44 జరిగాయి సార్. 24 వర్కులు చేశారు, మిగిలిన 20 వర్కులు చేయలేదు సార్. మస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు సార్.
70 చేసి నిర్వహిస్తున్నారు, అప్డేట్ చేశారు సార్. రోజుగార్ దివాస్ 70 చేసేది సార్. అది రోజుగార్ దివాస్ సార్, అది నిర్వహిస్తున్నారు సార్, రిజిస్టర్ ఇచ్చారు. 14 పని సార్, వర్క్ ఫైల్కి సంబంధించి 2 డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్, మిగిలిన డాక్యుమెంట్స్ పెట్టారు సార్. పని ముగింపు పత్రం పెట్టలేదు, సోషల్ ఆర్ట్ రిపోర్ట్ పెట్టలేదు సార్. అయిపోతుంది సార్, ఇది అయిపోతే నేమ్ బోర్డులు సార్ మొత్తం టోటల్ 95 వర్కులు జరిగాయి సార్. ఒక వర్కుకి నేమ్ బోర్డు పేమెంట్ చేశారు, నేమ్ బోర్డు పెట్టారు. మిగిలిన వర్కులకి అయితే నేమ్ బోర్డు పెట్టారు సార్, పేమెంట్ చేయలేదు సార్. పేమెంట్ చేయలేదు సార్. 16 సార్, గోవల సరిత హరికృష్ణ వీళ్ళు జాబ్ కార్డులో నేమ్ యాడింగ్ చేయమని మనకి ఇవ్వడం జరిగింది సార్. వీళ్ళు కూడా ఇచ్చారు సార్, అది ఇవ్వండి సార్. గ్రీవెన్స్ అది గోవల సరిత హరికృష్ణ సార్, జాబ్ కార్డులో నేమ్ యాడ్ చేయమని ఇచ్చారు. మాకు ఒక ప్రింట్ ఏంటి సార్ అది? ప్రింట్ ఒకటి. మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్, రికవర్ చేశారు సార్. ఇది నెక్స్ట్ కూడా సార్, మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు, రికవరీ చేశారు సార్. 19వ పాయింట్ సార్, వాలంటీర్ పని చేశారు సార్, ఇది రికవరీ చేశారు సార్. మినీ గోకులం సార్, అది పీస్ ఇవ్వమాకు సార్. టోటల్ మెజర్మెంట్స్ అయితే సరిపోయాయి సార్. అబ్స్ట్రాక్ట్ చేసే క్రమంలో మళ్ళీ రికార్డ్ చేసి అదనంగా పేమెంట్ చేస్తాం సార్. కాంట్రిబ్యూషన్ నుంచి రికవర్ చేస్తాం. ఎందుకంటే అందరూ అట్లే చేశారు. అదే కదా సార్, పిల్లలు ఫస్ట్ ఒక ఎక్సెల్ షీట్ మొత్తము ఈ ఎక్సెల్ షీట్ ప్రకారం చేయండి పేమెంట్ అని, దాని ప్రకారం. ఎస్ లోకానంద రెడ్డి సార్, ఇది కూడా సేమ్ సార్. 22ది కూడా సేమ్ సార్. మినీ గోకులం 14,446 రూపాయలు సార్. అది కూడా సేమ్ సార్. 22 సేమ్ సార్, 23 సేమ్ సార్. 24 కూడా సేమ్ సార్. $25 సార్, ఇది గోల్డ్ షీట్ సార్, ఫ్లోరింగ్ వేయలేదు, పేమెంట్ ఇచ్చారు సార్, రికార్డ్ చేసి. వాళ్ళు
వెటర్నరీ వాళ్ళు ప్రపోజ్ చేసినారా? పాతవే అవి. 26 కూడా సేమ్ సార్, అది ఫ్లోరింగ్ వెళ్ళి 27 సార్. ఏ మనోహర్ రైతుకు కోకోనట్ 40 మొక్కలు ఇచ్చారు సార్. ఫీల్డ్లో వెళ్ళి చూస్తే మొక్కలు లేవు సార్. మొక్కలకి కొంతలకు మాత్రమే పేమెంట్ ఇచ్చారు సార్. ఇది కూడా సార్ కావలి తారక రామన్ సార్. ఇతను కూడా కోకోనట్ 40 మొక్కలు ఇచ్చారు సార్. ఫీల్డ్ వెళ్ళి చూస్తే లేదు సార్. 29 రాంబాబు సార్. ఇది కూడా సార్ సేమ్ సార్, కోకోనట్ మొక్కలు. 30 కూడా సార్ దూదేగులు మౌలాలి సార్. ఇతను కూడా కోకోనట్ 40 మొక్కలు ఇచ్చారు సార్. ఫీల్డ్ వెళ్ళి చూస్తే లేదు సార్. 31 సార్ డిస్ట్రిబ్యూషన్ ప్లాంటేషన్ సార్. ఆర్బీకే వద్ద 49 మొక్కలు నాటారు సార్. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సార్. అవి 49 మొక్కలు ఇచ్చారు, అక్కడ లేవు సార్. ఆర్బీకే వద్ద. ముప్పై 32 సార్ పిఆర్ సార్. ఇది టైల్స్ మాత్రమే ఆడిట్కి వచ్చాయి సార్. టైల్స్ వేసారు సార్. 33 సార్ ఎస్ఎస్ఏ కాంపౌండ్ వాళ్ళు సార్. ఎంపీపీ స్కూల్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు వచ్చాయి సార్. పంచాయతీ 8వ పాయింట్ సార్. 80% జాబ్ కూడా అప్డేషన్ చేస్తున్నారు సార్. పని వద్ద సార్ నీడను 16 కల్పించడం లేదు సార్. వచ్చేపి చూపిస్తారు. నీడను 16 పెట్టినది ఎయిర్పోర్ట్ షీట్ సౌండ్ డిస్టర్బ్స్ నిర్వహిస్తున్నారు సార్. పాయింట్ సార్. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు 14 పాయింట్ సార్. 13 వర్క్ అడ్రస్ కూడా నిర్వహిస్తున్నారు సార్. 14 పాయింట్ వర్క్ ఫైల్ కూడా నిర్వహిస్తున్నారు సార్. సార్ 15 పాయింట్ మొత్తం 5 పనులకి నేమ్ బోర్డు పేమెంట్ చేశారు సార్. సార్ 15 పాయింట్ మొత్తం 5 పనులకి నేమ్ బోర్డుకి పేమెంట్ చేశాను. అవును సార్ 15 పాయింటే 5 పనులకి నేమ్ బోర్డ్స్ పేమెంట్ చేశారు సార్. మిగతా పనులకి పేమెంట్ అనేది చేయలేదు. బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయలేదు. సార్ 16 పాయింట్ సార్. పద్మావతి జాబ్ కార్డ్ నెంబర్ 9197 సార్. మాస్టర్ నందు సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్. ఆల్రెడీ రికవర్ చేశారు సార్. 16 పాయింట్ నుంచి 20 పాయింట్ దాకా రికవర్ చేశారు సార్.
రిజల్ట్ కూడా సార్ 22 సార్ బకెట్ నెంబర్ 116-129 హార్టికల్చర్ పనికి సంబంధించి నేగడు మొక్కలకు సంబంధించి నాటే సార్ కానీ పని ప్రదేశంతో మొక్క ఏమో లేవు సార్ సంబంధించి అండ్ వచ్చాడు సార్ మళ్ళీ నాటుతారా డబ్బులు పెట్టాలి డబ్బులు ఎక్కువ ఇచ్చిన గవర్నమెంట్ డబ్బులు ఉంటాయి మొక్కలు ఉన్నది ఇప్పుడు అంటే ఈ డబ్బులని పెట్టాలి